హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మేము వాకింగ్కి బయలుదేరాము. మాకు కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యిందంటే ఇక వాకింగ్స్ అయితే మాత్రం చేస్తాం బయటకు వచ్చి. ఇక వింటర్ అంతా ఇంట్లోనే థ్రెడ్మిల్ చేసుకోవాల్సి వస్తుంది. సమ్మర్ అయితే మాత్రం మిస్ అవ్వం వాకింగ్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ సమ్మర్లోనే ఛాన్స్ దొరుకుతుంది బయట ప్రపంచాన్ని ఎక్కువగా చూడడానికి, అది కూడా జాకెట్లు లేకుండా, ఒంటి మీద బరువులు లేకుండాను. అందు గురించి సమ్మర్ వాకింగ్ని అయితే మిస్ అవ్వకుండా చేయడానికే ట్రై చేస్తాము. ఇక ఈ వాకింగ్ వెళ్తూ జస్ట్ కమ్యూనిటీ అంతా అలాగా చూపిద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను. వింటర్ అంతా కూడా చెట్లువి ఆకులు అన్నీ రాలిపోయి ఇలాగా మిగులుతాయి. ఇక స్ప్రింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం కొంచెం స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్క చెట్టుకి ఆకులు పువ్వులు రావడం. కొన్ని చెట్లు అయితే పర్పుల్ కలర్లో పువ్వులు స్టార్ట్ అయినాయి, కొన్ని చెట్లకి డైరెక్ట్గా ఆకులు. ఇంకా ఇవన్నీ కలర్ఫుల్గా చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంటాయి. అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఇవన్నీ తీసుకుంటూ నేను వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. మా కమ్యూనిటీ కూడా చాలా పెద్దదే, అందుగురించి చాలా ఇల్లులు ఉంటాయి. మేము మోస్ట్లీ వాకింగ్ అంతా కూడా ఒక 2 మైల్స్ వరకు చేస్తాము. 2 మైల్స్ రౌండ్ ట్రిప్ చేయడానికి ట్రై చేస్తాము. ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువసేపు కూడా చేస్తాము. ఒక్కొక్కసారి 2 మైల్స్ చేసి ఇంటికి రిటర్న్ అయిపోతూ ఉంటాము. ఒక్కొక్క పూట మార్నింగ్ టైంలో అది కావాలంటే ఇంట్లో థ్రెడ్మిల్ చేసేసుకుంటారు మా హస్బెండ్. నేనైతే మాత్రం రోజుకు ఒకసారి వాకింగ్ చేస్తాను. ఇలా బయటకు వస్తే ఇంక ఇంట్లో థ్రెడ్మిల్ అది ఏం చేయను. ఇక ఇదంతా కూడా స్కూలు ఏరియా, అందువల్ల కొంచెం స్లోగా వెళ్తాయి వెహికల్స్ అన్నీ కూడాను. పెద్దగా వెహికల్స్ కూడా లేవు, ఎందుకంటే ఈవినింగ్ మూలానే. ఇక చెట్లు అన్నిటికీ కూడా మంచి కలర్ఫుల్గా ఉండడం వల్ల చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది. వాక్ చేసుకుంటూ అలా చూసుకుంటూ వెళ్తున్నాం మేము. ఇక వాకింగ్ అయిపోయిన తర్వాత కొంచెం కోల్స్లో పని ఉంటే కోల్స్ దగ్గరికి వచ్చాము. ఎందుకంటే ఏదో కొంచెం నేను జ్యూసర్ది బ్లెండర్ తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను. కొంచెం పెద్ద సైజుది, చిన్న సైజుది ఉంది కదా, అది ఏంటంటే ఒక్కళ్ళకే సరిపోతుంది. ఇద్దరికి ముగ్గురికి చేసుకోవాలంటే 2-3 సార్లు వేయాల్సి వస్తుంది. ఒకసారి చూద్దాము, ఏదో కూపన్ కూడా వచ్చింది కోల్స్లోని, చూద్దామని చెప్పేసి వచ్చాను. ఇక్కడ అంతా కూడా కొత్త వెరైటీ పెట్టాడు అన్నీ కూడా, ఎందుకంటే సమ్మర్ వస్తుంది. ఇంకా జూలై 4th ఇండిపెండెన్స్ డే కూడా వస్తున్నాము, అలా అని కొన్ని ఇండిపెండెన్స్ డే తాలూకా ఐటమ్స్ కూడా పెట్టాడు. సరే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి స్టోర్ అంతా వాక్ చేస్తూ ఉన్నాను. హోమ్ డెకార్ ఐటమ్స్ అయితే మాత్రం చాలా వెరైటీ వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇంత వెరైటీ చూడలేదు. ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ పెట్టాడు. పైగా ఈ కోల్స్ స్టోర్ అంతా కూడా కొంచెం రీఆర్గనైజ్ చేసాడు. అందువల్ల కొంచెం హోమ్ డెకార్కి ఐటమ్స్ పెట్టడానికి అయితే మాత్రం ఎక్కువ ప్లేస్ని కేటాయించాడు ఈసారి. ఎక్కువగా బట్టలకే ఉంటుంది ఈ స్టోర్ అంతా కూడాను. వీటికి కొంచెం తక్కువ ప్లేసే ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మాత్రం చక్కగా వీటికి కూడా చాలా స్పేస్ అయితే కేటాయించాడు. స్టోర్ అంతా అయితే ఖాళీగా ఉంది వీక్ డేస్ మూలానే. ఇక నేను కూడా అందుకే వీడియో తీయగలుగుతున్నాను. ఎవరైనా జనాలు ఉంటే ఇంత రిలాక్స్డ్గా అయితే మాత్రం వీడియో చేయలేము, బాగోదు కాబట్టి. ఇక ఎవరూ లేరని చెప్పేసి నేను కూడా మీకు అందరికీ చూపిద్దామని చెప్పేసి ప్రతి ఐటమ్ని అలా చూపించుకుంటూ నేను వీడియో తీసుకుంటూ షాపింగ్ చేసేస్తున్నాను. మాకు ఈ కోల్స్ నుంచి మెంబర్షిప్ ఉంటే ఏంటంటే ప్రతిసారి 15, 20, 30% కూపన్స్ ఇస్తాడు. మోస్ట్ ప్రాబబ్లీ కొంచెం రేట్ని పెంచేసి తగ్గించవచ్చు. కాకపోతే మిగతా స్టోర్స్ కంటే కూడా కొన్ని వెరైటీస్ దొరుకుతాయి అని చెప్పేసి మేము కూడా మెంబర్షిప్ ఉంచుకుంటాము. మెయిన్గా ఏంటంటే కొన్ని ఇంట్లో వేసుకునే బట్టలు, జాకెట్స్, హ్యాండ్ బ్యాగ్స్ అటువంటివన్నీ కొన్ని బాగుంటాయి. అందు గురించే మేము ఈ మెంబర్షిప్ని కూడా మెయింటైన్ చేసుకుంటున్నాం.
మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.